క్రైస్తవులండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మన జీవితాల్లో మరి యొక్క నూతన పునరుద్ధరణ దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా గొప్ప తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. మా రక్షణకర్తవైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు నీవు తండ్రి ప్రభా. నిత్యము తండ్రి నేనే ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానంలో తండ్రి నేనే ప్రభా. కొడియానబడుచున్న మా తండ్రి నీకు వందనాలు నేనే ప్రభా. అయ్యా, మా మంచి కాపరి నీకు వందనాలు తండ్రి. పునరుద్ధాన దినం నీ సన్నిధానంలో చేరి నేనే ప్రభా. అయ్యా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభా అయ్యా సమస్తంలో మీరు నడిపించండి నేను ప్రభా. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రావాల్సిన బిడ్డలు త్వరగా అయ్యా సకాలంలో తీసుకుని రమ్మని, నీకు మహిమకరంగా జరుగుటకు సహాయము దయచేయమని, నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కుతూహలం మార్బాటమే అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో, కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి అని ఘనపరుద్దాం. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలం
మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపులమైన మనలను మనం దూరంగా పారిపోతున్న సమయంలో ఆయన ప్రేమతో మనలను క్షమించి మనల్ని హత్తుకొని ఆయన సిలువ రక్తము చేత మనల్ని కడిగిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాము. నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనలను హేళనాడి పూలనాడినప్పుడు ఆయన యొక్క ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకుంటున్న విధానాన్ని బట్టి ఎన్ని ఇబ్బందులకు మనం గురైనప్పటికీ ఆయన మనల్ని విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడుతున్న దేవునికి వందనాలు చెల్లించుకుందాం.
మరచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును తండ్రి నేను ప్రభు, అయ్యా మేము ఘోరమైన పాపులము తండ్రి నేను ప్రభు. అయ్యా నీ ప్రేమతో మమ్మలను క్షమించి తండ్రి నేను ప్రభు, మమ్మలను ప్రభు హత్తుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి ప్రభు, అయ్యా మా చింతలన్నీ తీరుస్తూ వస్తున్న మా దేవుడానికి వందనాలు నేను ప్రభు. అయ్యా నువ్వు ప్రేమించి తండ్రి ప్రభు, ఆ యొక్క ప్రేమకు మేము ఏమి చెల్లించగలము తండ్రి నేను ప్రభు. నా తండ్రి నేను ప్రభా, అయ్యా మేము నిన్ను మర్చిపోయినప్పటికీ నేను ప్రభా, అయ్యా నీవు మమ్మలను మర్చిపోకుండా తండ్రి నేను ప్రభా, మమ్మలను తండ్రి ప్రేమిస్తూ తండ్రి నేను ప్రభా కౌగలించుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మేమంటే నీకు ఎంత ప్రేమనైనా ప్రభు, అయ్యా నీ గొప్ప ప్రేమకై వందనాలు తండ్రి నేను ప్రభు. అయ్యా నీ చాలిని బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరము దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎన్నో మార్లు మనము అన్ని బాధ పెట్టున్నాం, అయినప్పటికీ ఆయన మనలను క్షమించి ఆయన ప్రేమతో మనలను ప్రేమించి కౌగలించుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా
విడిచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. మనము ఆయన మర్చిపోయినప్పటికీ ఆయన మళ్ళీ మర్చిపోకుండా, మనము ఆయన విడిచిపోయినప్పటికీ ఆయన మనల్ని విడిచిపోకుండా మనల్ని ప్రేమిస్తూ ఆయన యొక్క తాళలేని ప్రేమను మన పట్ల చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. ప్రార్థించకపోయినా ఆయన మనలను పలకరిస్తూ, ఆయన మాట మనం వినకపోయినా త్రోవ తప్పినప్పటికీ ఆయన మనల్ని వివరిస్తూ ఆయన యొక్క సన్నిధానంలో మనలను నిలబడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో
చేసుకుందామని. మహోన్నతుడ, మహాగణుడైన మా గొప్ప తండ్రి యేసయ్య, నీకు వందనాలు తండ్రి. మా రక్షణకర్త, నీకు స్తోత్రం తండ్రి. నేను ప్రభా అయ్యా, నిత్యము తండ్రి నేను ప్రభా పొగడబడుచున్న మా తండ్రి, నీకు వందనాలు నేను ప్రభా. అవును తండ్రి అయ్యా, మేమంటే నీకు ఎంత ప్రేమ తండ్రి నేను ప్రభా. అయ్యా, ఏ రుణం ఉందని తండ్రి ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. అయ్యా తండ్రి, మేము ఎన్నిసార్లు నిన్ను గాయపరిచినప్పటికీ నేను ప్రభా, అయ్యా నిన్ను బాధ పెట్టినప్పటికీ నేను ప్రభా, అయ్యా మమ్మలను ప్రేమిస్తూ తండ్రి నేను ప్రభా, అయ్యా నీ కౌగిటిలో చేర్చుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నేను ప్రభా. అయ్యా నువ్వు ఎంత మంచి దేవుడవు తండ్రి ప్రభా, మా చింతలన్నీ తీరుస్తూ తండ్రి నేను ప్రభా. నా తండ్రి నేను ప్రభా, మమ్మలను చేరదీస్తున్న మా గొప్ప తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని, అయ్యా నిన్ను దర్శించే భాగ్యాన్ని తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి నేను ప్రభా. అయ్యా ఏ యోగ్యత లేని మమ్ములను తండ్రి ఎన్నుకొని ఈ విధంగా నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి నేను ప్రభా. అయ్యా తండ్రి నీ ఊపిరిని మాలో పెట్టి తండ్రి నేను ప్రభా మరి యొక్క దినాన్ని మా జీవితాలు మీరు బహుమానంగా ఇచ్చున్నారు ప్రభా. ఈ యొక్క పునరుద్ధరణ దినాన్ని ప్రభా అయ్యా చూడగలిగే భాగ్యాన్ని, నీ సన్నిధానంలో చేరి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలుకై మేమేమి చెల్లించగలము తండ్రి నేను ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నీవు ఇచ్చిన రక్షణ పాత్రను బట్టి నేను మేము ఈ విధంగా నిలబడి నీ స్తుతించగలుగుతున్నాము తండ్రి నేను ప్రభా. మమ్మలను సరిచేసి సరిదిద్ది ఎన్నుకొని ప్రభా అయ్యా సరి అయిన పాత్రలుగా మీరు ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి నేను ప్రభా. పాటల్లో ఆరాధనలో ప్రభా మీరు మహిం పొందిన మా గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. అయ్యా నిలబడి వాక్యాన్ని చెప్తున్న నీ బిడ్డను తండ్రి సిలువ చాటును మరుగు చేయండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి వాక్యము తండ్రి నేను ప్రభా మా బాధల్లో నెమ్మదిని ఇచ్చేది తండ్రి నేను ప్రభా. అయ్యా ఆదరణ కలిగించే తండ్రి ప్రభా, మా ఆత్మీయానికి ప్రభా అయ్యా నేను జీవాన్ని కలిగించే తండ్రి నేను ప్రభా. అయ్యా అటువంటి వాక్యం ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడి తండ్రి ప్రభా అయ్యా మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయండి తండ్రి నేను ప్రభా. అయ్యా తండ్రి నీ జీవ మార్గంలో నడుచుకునే వారంగా ఉండటకు మీరు మాకు సహాయము దయచేయమని ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీ పాదాల సన్నిధికి సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం మనకు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవాదేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మాట వినకపోయినా, మనం ప్రార్థించకపోయినా, అనేక పరిస్థితుల్లో మనం దిగజారిపోయినా మన వెన్నంటూ ఉండి మనం నడిపించే దేవుడు ఆ యేసయ్య. అవును, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో అనేక సార్లు మనం పొరపడతాం. సాతాను అనేక రీతిలుగా మనం శోధించినప్పుడు మనం దిగజారిపోతాం. కానీ మన వెన్నంటుండి మనం నడిపించి మనల్ని ఎప్పుడు కూడా ఆ యేసయ్య మార్గం వైపు, ఆ పరలోకం యొక్క గవిని చేరే వరకు మనం నడిపించే దేవుడికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ అండి. ట్యూస్డే మిడ్వీక్ సర్వీస్ ఉంటుంది 7 o'clockకి. ప్రతి ఒక్కరు ఇక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అనేక మంది బిడ్డలు కొత్త కొత్త విషయాలతో ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు వీలున్న ప్రతి ఒక్కరు కాదు, కానీ ప్రతి ఒక్కరు వీలు చూసుకొని కంపల్సరిగా ఈ యొక్క మిడ్వీక్ సర్వీస్కి హాజరు కావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అలాగే ఫ్రైడే ఉమెన్స్ మీట్ ఉంటుందండి 11 o'clockకి. అది ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా ఉంటుంది. అందరికీ తెలిసిందే. స్త్రీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాట్సాప్లో ఈ యొక్క ఉమెన్స్ మీట్కి మీరందరూ హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అలాగే సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clock ఉంటుందండి. అలాగే సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. ఇచ్చిన ప్రకటనలు బట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా గుర్తించుకొని దాని ప్రకారం మీ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఇప్పుడు సిస్టర్ పద్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఈ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఈ కీడు రాకుండా నన్ను దాచినావయ్యా, ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే, ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే, నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే, అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే, దిక్కులన్నీ నన్ను దూరం చేసిన నా దిక్కై నీవై ఉంటివే, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. ఆరడి మాటలే నన్ను దూషించగా, ఆగని నిందలే నన్ను కృంగజేయగా, ఆరడి మాటలే నన్ను దూషించగా, ఆగని నిందలే నన్ను కృంగజేయగా, హేతువలేని గాయాలే నన్ను హేళన చేయగా, ఎదుటే నిలిచిన నీవేన దరికే చేరగా, హేతువలేని గాయాలే నన్ను హేళన చేయగా, ఎదుటే నిలిచిన నీవేన దరికే చేరగా, గడిచిన కాలము నడిచిన మార్గము నీవే చూపితివి, తగిలిన గాయము పగిలిన హృదయం నీవే మార్చితివి, గడిచిన కాలము నడిచిన మార్గము నీవే చూపితివి, తగిలిన గాయము పగిలిన హృదయం నీవే మార్చితివి, నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే, అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే.
బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే. అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే. హల్లెలూయా. హల్లెలూయా. దిక్కులన్నీ వేరేనా, ఈ లోక బంధాలు ఈ లోకం వరకే. శాశ్వతమైన బంధము ఆ యేసయ్య. అవును, ఈ లోకంలో తల్లి తండ్రి తమ్ముడు అక్క చెల్లి భార్య భర్త ఈ లోకం వరకే. ఈ లోకం విడిచిన తర్వాత శాశ్వతమైన బంధం ఆ యేసయ్య. హల్లెలూయా. పాట ద్వారా మహిమ పొందిన ఒకసారి గట్టిగా చెప్పడం కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ లేచి నిలబడి అయితే దయచేయండి వాక్యం కోసం నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 23 and 24. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23, 24 వచనాలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మరి యొక్క ఆదివారమున మరి యొక్క దినమున తండ్రి మీ సన్నిధిని మిమ్మల్ని సంధించడానికి వచ్చిన నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మహిమ పొందమని, నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని యేసు నామములో కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమె. దయచేసి ఎవరి స్థలాల్లో వారు కూర్చుందాం. మొదటిగా దేవదేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. చదవబడిన మాట మరొకసారి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23, 24 వచనాలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అని ఏమండి సామెతలు గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎక్కువగా ఈ 2 వచనాలే కాకుండా కొంచెం కిందకు కూడా వీలైతే ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇక్కడ 23వ అధ్యాయంలో దేవుడు పలుకుచున్న మాట ఏంటి అని అంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అని మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఏమండి, దేవుడు కోరుకునేది ఏంటనంటే ప్రతి హృదయములో నుండి ఏం బయలుదేర చేయాలని కోరుకుంటున్నాడు ఆయన? జీవధారలను బయలుదేర చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే సాధారణంగా మనం వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. అంటే ఇక్కడ హృదయంలో నుండి జీవధారలు అని అంటే
ఇక్కడ హృదయం ఉంటుంది, హార్ట్, ఇందులో నుండి జీవధారలు అన్నట్లుగా తీసుకోకూడదు. ఏమండి, బైబిల్లో హృదయము అనే మాట చాలాసార్లు వాడబడింది. అయితే ఫిజికల్గా తీసుకుంటే గనక మనకి వాక్యం అర్థం కాదు. హృదయం అనేది మొత్తం మన ఎంటైర్ బాడీ సిస్టమ్ అంతటికీ కూడా కేంద్రం లాంటిది, అంటే సెంటర్ లాంటిది. హృదయం ఆగితే మొత్తం బాడీ అంతా ఆగిపోయినట్లే. ఏమండి, అది పని చేయడం ఆగితే మొత్తం ఇంకా మనల్ని జాగ్రత్తగా పరవాసినినే జగమును ప్రభు అని పంపించేయడమే. కాబట్టి హృదయం అనేది మనకి కేంద్రము లాంటిది బాడీకి. అలాగే మనిషి యొక్క ఆలోచనలకు కేంద్రము కూడా హృదయము అని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, మనిషి యొక్క ప్రతి ఆలోచనకు కేంద్రము అంటే వాక్యానుసారంగా తీసుకుంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అని అంటే నీ ఆలోచనలలో నుండి జీవధారలు బయలుదేరాలి అని అర్థము. అయితే ఈ జీవధారలు గనక మనలో నుండి బయలుదేరితే, మనలో నుండి దేవుడు జీవధారలు బయలుదేరజేస్తే, ఈ జీవధారలను బట్టి అనేకులు తడపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రవహించుచున్న జీవధారలను బట్టి అనేకులు తడపబడతారు, అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడతారు. ఎప్పుడు మన హృదయంలో నుండి ఏం బయలుదేరితే? జీవధారలు బయలుదేరితే. అయితే ఈ జీవధారలు ఎక్కడి నుండి వస్తాయి అనేది మనం గనక చూస్తే కీర్తన 36వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 36వ కీర్తన, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఏమండి, ఎవరి దగ్గర జీవజలపు ఓట ఉన్నదట? దేవుని యొద్ద జీవజలపు ఓట ఉన్నది. నీ యొద్ద జీవపు ఓట కలదు. ఈ ఓటని ఆయన మన అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనందరికీ కూడా ఈ ఓట ఇచ్చి మనల్ని కూడా ఓటల వలె, అంటే మన హృదయంలో కూడా ఓటలు ఉరజేసి అనేకులను మన ద్వారా రక్షింపజేయాలని, లేదా అనేకులను మన ద్వారా జీవింపజేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, బయట ఎంతోమంది బ్రతుకులు ఏమంటే చీకటిలో ఉన్నాయి. ఎంతోమంది ఇంకా అంధకారంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎరుగక తాము పాపం భక్తి చేస్తున్నట్లుగా భావించి ఏదేదో చేసి దేవునికి మరింత దూరం అయిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఆ చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మనలను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగ అంటే మళ్ళీ ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఇది ఎలాగూ సాధ్యము? చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించాలన్నా, లేకపోతే అజ్ఞానంలో ఉన్నవారిని జ్ఞానంలోకి నడిపించాలన్నా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇతరులు నడిపించబడాలనన్నా మన హృదయంలో నుండి ఏం బయలుదేరాలట? జీవధారలు బయలుదేరాలి. ఈరోజు నా అంశము మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలంటే మనం ఏం చేయాలి అనేది నా అంశం. మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే మనము ఏం చేయాలి? అక్కడే కండిషన్స్ ఉన్నాయి. చదవండి తర్వాత. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా, ఇది మొదటి కండిషను, ఇది మొట్టమొదటి కండిషను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరి అనేకులను వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీవు నేను జాగ్రత్త పడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలగాలంటే మనము మొదట ఏం చేయాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఏమండి, హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదనంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎందుకనంటే అసలు మూల కేంద్రమే హృదయము, జీవధారలు బయలుదేరడానికి. కానీ దాన్ని కాపాడుకోకపోతే
మనలో నుండి జీవదారులు బయలుదేరు. ఈ హృదయము లేదా హృదయాన్ని కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది అని ఒక 2-3 వచనాలు నేను చూపించి ముందుకెళ్ళడానికి త్వరగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తలుల కార్యాలు చివరి అధ్యాయము 28వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 26-27 వచనాల్లో యెషయా ప్రవచన గ్రంథం నుంచి కొటేషన్ ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 26-27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని ఇక్కడ యెషయా గ్రంథం నుండి కొటేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. యెషయా 6వ అధ్యాయం 9-10 వచనాలు ఇక్కడ ఈ యొక్క మాట మనకి కనబడుతుంది. ఏంటి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్న మాట అంటే, హృదయము క్రొవ్వినదై ఉన్నదట. హృదయం ఏమైపోయి ఉందట? కొవ్వు పట్టేసి ఉంది. సింపుల్గా మన భాషలో పచ్చిగా చెప్పుకోవాలంటే చూడండి, కొంతమందిని చూసి బాగా కొవ్వెక్కిపోయాడు అని అంటారు కదా ఇదే. అయితే ఆధ్యాత్మికంగా దేవుడు వ్రాయిస్తున్న ఈ విషయం ఏంటంటే, వారంట చూడండి ఒకసారి, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించారట. కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందంట? కొవ్వు పట్టేసి ఉందంట. హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే మొదటిది జరిగేది ఏంటంటే హృదయం కొవ్వు పట్టేస్తుంది. చెప్పండి, ఏం పట్టేస్తుంది హృదయం? దాన్ని భద్రంగా కాపాడుకొనుము అని గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే అందులో నుండి జీవధారలు బయలుదేరాలి. ఈ జీవధారలు బయలుదేరాలంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే వచ్చే మొదటి ప్రాబ్లం ఏంటంటే హృదయానికి ఏం పట్టేస్తుందట? కొవ్వు పట్టేస్తుంది. ఈ కొవ్వు పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము అంటే చూస్తారు, వింటారు, గ్రహిస్తారు, కానీ నా వైపు మాత్రం తిరగరు. ఈ తిరగకపోవడమే ఏం పట్టేసినట్లట హృదయానికి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే దానికి క్రొవ్వు పట్టేస్తుంది. అయితే విషయం ఏంటంటే క్రొవ్వు పట్టిన వారి యొక్క ప్రవర్తన ఏంటంటే కనులారా చూస్తారు, చెవులారా అంటే సింపుల్గా చెప్పాలంటే వాక్యం వింటారు, ఆదివారం మందిరానికి వస్తారు, చక్కటి ఆరాధన చేస్తారు, చక్కగా పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు, కానీ నా వైపు తిరగరు. నా వైపు వీళ్ళు ఆరాధన మానరు, బైబిల్ చదవటం మానరు, ప్రార్థించడం మానరు, చక్కగా వాక్యం వినడం మానరు. ఎంతసేపు చూసినా ఆ యూట్యూబ్లో చక్కగా దేవుని యొక్క వాక్యాలు వింటానే ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే నా వైపు వీరు తిరగరు. నా వైపు వీరు. మనలో చాలామంది ఎలా ఉన్నామనంటే హృదయము క్రొవ్విన వారమై ఉన్నాం. హృదయము క్రొవ్విన వారమై ఉండమంటే వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, మందిరానికి వస్తాం, కానీ చివరిది ఒకటి చెయ్యం. ఏంటంట? నా వైపు మీరు తిరుగురు. మళ్ళీ దీనికి ఆన్సర్ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్దాం ఒక్కసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము. అసలు ఈ కొవ్వు ఏంటి అనేది చూడాలి, అంతేనా కాదా? హృదయానికి క్రొవ్వు పట్టింది, నా వైపు తిరగరు. ఏంటా కొవ్వు అని అంటే 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకి ఇలా కనబడుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు సామెతల గ్రంథకర్త, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు.
పైపెచ్చు ఉపయోగించకుండా నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. 6వ వచనంలో అసలైన విషయం ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కొవ్వేంటి? హృదయానికి క్రొవ్వు పట్టడం అంటే ఏంటంటే బైబిల్ చదువుతాం, మందిరం మానం, ఆరాధన మానము, లేదా ఇతర విషయాలు దైవిక సంబంధమైన మానము. కానీ విషయం ఏంటంటే ఆ క్రొవ్వు ఈజ్ ఈక్వల్ టు ఆయనకు నా జీవితం లేదా మన జీవితాల మీద అధికారం ఇవ్వము. ఇదే ప్రాబ్లం. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును అని వాక్యం సెలవిస్తాం. బయలుదేరాలని అంటే నువ్వేం చేయాలి? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏం పట్టేస్తుంది? క్రొవ్వు పట్టేస్తుంది. ఎలాంటి క్రొవ్వు అంటది అంటే అన్నీ చేస్తాం, ప్రార్థన, వాక్యము, ఏమంటే ఆరాధన, వాయిద్యాలు ఇవన్నీ ఉంటాయి. నాలో వాక్యం కూడా చెప్పొచ్చు. కానీ విషయం ఏంటంటే మన జీవితాల మీద దేవునికి అధికారము. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఏమంటే హృదయాలు కొవ్వినవై ఉన్నాయో ఈ ఉదయకాల సమయం? దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేర చేయాలని. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేక మంది చీకటిలో ఉన్నవారిని నీ ద్వారా వెలుగులోనికి నడిపించాలని. కానీ ఒకటి, నీ హృదయాన్ని ఏం చేసుకోవాలంట? భద్రముగా కాపాడుకోవాలి. అయితే నీ 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 ఫ్యామిలీ మీద లేదా నీ ఆలోచనల మీద అధికారం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యము కూడా మన యొక్క ఆలోచనల మీద అధికారము ఆయనదై ఉండాలి. అందుకే అపోస్తల కార్యాలు అంటున్నాడు, వారు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు మాత్రం. అది విషయం. అంటే వాళ్ళు అన్నీ చేస్తున్నారు కానీ అధికారము నా చేతికి అప్పగించట్లేదు. ఇంట్లో లైక్ కొంతమంది ఇళ్ళ బయట ఉంటుంది, ఈ ఇంటికి యజమాని క్రీస్తే, ఈ ఇంటి యజమానుడు యేసే, ఈ ఇంటి మీద అధికారం యేసుకుంది. కానీ అక్కడ బాసిజం కొన్ని ఇళ్లలో మరీ దారుణంగా లేడీస్ డామినెన్స్ ఎక్కువైపోతుంది. ఏమండి? కొన్ని ఇళ్లలో పిల్లల డామినెన్స్ ఎక్కువైపోద్ది. అక్కడ ఉండవలసింది ఏంటంటే ఏమండి, అందరూ కలిసి అధికారం ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి అప్పగించాలి. ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది అని అంటే ఇగో అక్కడ ఉంది చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను. అయితే విషయం ఏంటంటే ఆయనను మనము బాస్గా పెట్టుకోవాలి. ఆయనను మనం ఎలా పెట్టుకోవాలన్నమాట? బాస్. నీ బాస్ ఎవరైనా నా బాస్ ఇదిగో దేవుడే. విషయం ఏంటంటే ఎక్కడెక్కడో మనం ఉండి అందరి కింద ఏమండి ఎవరెవరో బాసుల కింద, ఈ లోక సంబంధమైన బాసుల కింద వాళ్ళు ఏం చెప్తే చేయడానికి ఇష్టపడతాం కానీ దేవుణ్ణి బాస్గా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడం. అదే క్రొవ్విన హృదయము గలవారు. దేనికి దేవుణ్ణి అప్రోచ్ అవ్వరు, దేనికి దేవునికి అధికారం అప్పగించరు. వీళ్ళే మొత్తం. కొన్నిసార్లు మన జీవితంలో మన అధికారంలో మన జీవితం మీద మన అధికారం ఉన్నప్పుడు దేవునికి అధికారం అప్పగించినప్పుడు తేడా మనకే తెలుస్తుంది. ఓ 2 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక విషాదమైన విషయం జరిగింది. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు మొదట తెలివిగా ఏమండి నా కుటుంబ సభ్యుల యొక్క విషయం మాటలు విని అప్పటికప్పుడు కరెక్టే కదా అంటే దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలా, కరెక్టే కదా అని చెప్పి ఒకలాగా ప్రొసీడ్ అయిపోయాను నేను. ఈ ప్రొసీడ్ అయినప్పుడు మొత్తం ఇది బాగానే వెళ్తున్నట్టు ఉంది అనిపిస్తుంది నాకు. ఒక్క 15-20 రోజుల తర్వాత పెద్ద బాంబు పడిపోయింది నా మీద. అయ్యే బాబోయ్ అని అనుకున్నాను. మొదట ఉన్న సమస్య ఇంతే. నేను సొంత ఆలోచన అంటే నేను వాక్యం చదవనా, వాక్యం చెప్పనా, ప్రార్థన చేయనా, అన్నీ చేస్తాను. కానీ ఆ ప్రాబ్లంలో ఆ సమస్యలో నేను ఎవరికి అధికారం ఇవ్వలేదు. కొవ్వు పట్టేసింది నాకు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే విషయాలకి భలే ఉందే, అస్సలు అప్రోచ్ అవ్వం. చూడండి యెహోషువ కూడా అలాగే ఆ హాయి పురము వెళ్ళి వేగువారిని పంపించాడట. ఆ వచ్చిన వాళ్ళు అన్నారట, సార్ అంతమంది అవసరం లేదు, మన వాళ్ళు 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది, ఆ ప్రాంతం చాలా చిన్నది అని అన్నప్పుడు యెహోషువ కనీసము దేవుని యొద్ద విచారణ చేయలేదు, దేవుని దగ్గర అడగలేదు.
పంపించాడు కొంతమందిని. వాళ్ళట ఎక్కడి నుండో తరిమి కొట్టారట వీళ్ళని. ఎరుకో అంత గొప్ప ప్రాంతం మీద విజయం తర్వాత హాయి అనే చిన్ని ప్రాంతం మీద వీళ్ళ యొక్క ఓటమి దారుణం. వాళ్ళలో అనేకులు చనిపోయారట. ఇంకా దారుణం ఏంటంటే ఆ చిన్న గ్రామస్తులు వీళ్ళని తరిమి తరిమి పరిగెత్తించి చంపారట. అలాగైపోయింది నా పరిస్థితి విన్నప్పుడు. అయిపోయింది, ఇంకా మొత్తం స్మాష్. నా లైఫ్ స్మాష్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక బిట్ ఇంకా నేను నా సొంత మళ్ళీ వచ్చే ఆలోచనలో అట్నుండి ఇట్నుండి వచ్చాయి. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు వదలకు దీన్ని, ఇలాగా ఈ ఇష్యూని ఎంతటితో వదలకు అని నాకు సలహాలు వచ్చాయి. దెబ్బకి సైలెంట్ అయిపోయి ప్రార్థన చేసుకున్నాను. ఈస్టర్ రోజో ఎప్పుడో మరి నాకు ప్రాపర్గా గుర్తులేదు. చర్చ్కి వచ్చాను. సెకండ్ సర్వీస్, ఫస్ట్ సర్వీస్ అక్కడ సాలపవనపాలెం అయింది. సెకండ్ సర్వీసు చర్చ్కి వచ్చాను. చర్చ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి మాట్లాడాను. పాస్టర్ గారు ప్రాబ్లంలో ఉన్నానండి, ఇలా జరిగిందండి అని చూపించాను. చూపించేసరికి పాస్టర్ గారు మీరు ఎందుకు అలా చేశారు అని అన్నారు. ఎవడిచ్చాడు మీకు ఆ సలహా అని అన్నారు. అనేసరికి సైలెంట్ అయిపోయాను. పాస్టర్ గారు 2 సలహాలు ఇచ్చారు. ప్రార్థన చేద్దాం, ఏమీ ప్రాబ్లం లేదు, అంతా సాల్వ్ అవుద్దని అన్నారు. అలా సాల్వ్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టిన వారిని దేవుడు దీవించునుగాక. మీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా దేవుడు అలాగే సొల్యూషన్ మీకు దయచేయునుగాక. ఏమండి, అంటే అలాగే సాల్వ్ చేయాలి దాన్ని. కానీ ఏదేదో చేశాను నేను. కారణం ఏంటంటే నేను కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎటువైపు తిరగలేదు. నా హృదయాన్ని కాపాడుకోవడం మర్చిపోయాను ఆ టైంలో. సమస్యలో నుంచి ఎలాగైనా వచ్చేయాలని పనికిమాలిన వేషాలు వేస్తే అలాగే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ సమస్య మీద దేవుణ్ణి అధికారిగా నియమించానో ఆ సమస్య ఏమంటే ఆ ఫరో సైన్యం పతనం అయిపోయినట్లుగా నా జీవితంలో ఆ సమస్య యేసు నామములో తొలగిపోయింది. అంతే, హల్లెలూయా. ఆ ఒక్క సిట్యువేషన్ జరగడం నా జీవితానికి మంచిదే. కానీ ఆ రోజు నుండి అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటో నాకు ఆ రోజు తెలిసిందే, పూర్తిగా తెలుసు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, క్రొవ్వు పట్టిన వారిలాగా ప్రవర్తిస్తాం. ఈరోజు నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోకపోతే జాగ్రత్త సుమి, అపవాది నీ హృదయానికి అంటే నీ ఆలోచనలకు క్రొవ్వు పట్టేద్దామని చూస్తాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన హృదయంలో నుండి జీవధారులు బయలుదేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటిది. హృదయం చాలా 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 జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే ఆలోచనల యొక్క కేంద్రము, మూలమును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సుమి. నీ భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఏ సలహా నీకు ఇచ్చినా సరే మొదటిగా నీకు అధికారం ఎవరికి అప్పగించాలి? ఎప్పుడైతే నువ్వు అధికారం అప్పగించడం మానేసావో నీ లోపల ఒక రోగం ఉంది. ఏంటా రోగం అంటే నీ హృదయానికి ఏం పట్టేసింది? ఈ క్రొవ్వు కదలనివ్వదు. చూడండి, బాగా ఫ్యాట్ పట్టేస్తే కదలగలరా? అస్సలు. కొన్నిసార్లు స్క్రోల్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తాయి. ఏమండి, మరి ఎంత లావ్ అయిపోయి బెడ్కి పరిమితం అయిపోయి 430 పౌండ్లు లావ్ అయిపోయి బెడ్కి పరిమితం అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమీ చేయలేరు. అయ్యో 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 అని బాధపడతారు. హృదయానికి క్రొవ్వు అంటే హృదయం క్రొవ్వినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేవు, దేవునికి అధికారం ఇవ్వాలంటే ఇవ్వలేవు, చెయ్యనివ్వదు. నీ ఆలోచన యొక్క కేంద్రం ఏదైతే ఉందో దానికి క్రొవ్వు పట్టేస్తే నిన్ను కాన్సన్ట్రేట్ చేయనివ్వకుండా చేస్తుంది. దేవుని దగ్గరికి ప్రార్థన కోసం వెళ్తావు, అధికారం మాత్రం ఇవ్వనివ్వదు. ఎందుకంటే కదలదు, నీ ఆలోచన స్తంభించిపోద్ది. గొప్ప విషయం ఏంటంటే యెహోషువ ఆ రోజు ఏమంటే బూడిద పూసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసేటట్ట, దేవా ఎందుకు ఇలా జరిగిందంటే నువ్వు నా దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తావేమి, ముందు లే ఇక్కడి నుంచి. నీ 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 సమాజంలో పాపం ఉంది. ఒకడు పాపం చేశాడు నాకు విరోధంగా, ఆకాన్ అన్నవాడు. జాగ్రత్త సుమి, దేవుని యొక్క ఆలోచన చాలా పెద్దది. ఏంటనంటే నీ హృదయములో నుండి చెప్పండి ఏం బయలుదేరాలట? జీవధారులు బయలుదేరును. నీ యొద్ద జీవపు ఊట కలదు అంటున్నాడు కీర్తనకారుడు. ఆ ఊట మనలోనికి వస్తే, మన ద్వారా ఆ ఊట ప్రవహింపజేయబడితే ఎంతోమందికి రక్షణ,
ఎంతోమంది వెలుగులోనికి వస్తారు, ఎంతోమంది ప్రభు యొక్క ఆశ్రయంలోనికి వస్తారు. కానీ అలాగూ జరగనివ్వకుండా చేసేది నీ హృదయం మొదటిగా. అందుకనే చాలా జాగ్రత్తగా హృదయాన్ని ఏం చేసుకోవాలట, భద్రం చేసుకోవాలి. మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూస్తుంటే, అంటే సార్ మీరు ఏమైనా ట్యూన్ వాయించగలరా, ఏదైనా మీకు వచ్చిన పాట, చిన్న ట్యూన్, లీడ్ ఒకటే, మా అందరికీ వచ్చిన పాట ఏదైనా వాయించండి. లేదా జీవనది నేను హృదయంలో అదే అది చాలు సార్, చాలు, థ్యాంక్ యూ. కళ్ళు మూసుకొని వాయించగలరండి అది? కళ్ళు మూయండి. చాలు సార్, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. అక్కడ అంటే ఆ వీడియోలో సేమ్ కళ్ళు మూసుకొని చక్కగా వాయించారు. అయితే ఆయన చెప్పింది ఏంటో తెలుసా, కొన్నిసార్లు మనం హృదయం క్రొవ్వినది అని తెలియకుండా చేసేది మన తలాంతట. మన హృదయము క్రొవ్వినది అని అంటే ఆయన ఆ ఉద్దేశంతో చెప్పలేదు, వేరేగా చెప్పాడు. నాకు ఇలాగ అర్థమైంది, మన హృదయము క్రొవ్వినది అని తెలియకుండా చేసేది మన తలాంతు. ఎలాగా? ఇప్పుడు చూడండి, తలాంతు కళ్ళు తెరిచినా పనిచేస్తుంది, కళ్ళు మూసుకున్నా పనిచేస్తుంది. అలాగా మన లైఫ్లో మనకు ఒక తలాంతు ఉంటుంది. ఎలాగున్నా తలాంతు మాత్రం పనిచేస్తుంది, కానీ హృదయం ఏమైపోయి ఉంటుంది, అది మనం గమనించుకోకుండా నేను బాగా ప్రార్థన చేస్తున్నానే, నేను బాగా వాక్యం చదువుతున్నానే, నేను బాగానే వాక్యం చెప్తున్నానే, నాకు అంతా బాగానే ఉందే అని అనుకుంటాం. కానీ హృదయం క్రొవ్వినదా కాదా అని గ్రహించలేం. ఎందుకనంటే మన తలాంతు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది కదా, దానివల్ల మోసపోతాం. అందుకే నీ హృదయాన్ని ఎలా చేసుకోవాలి, భద్రంగా. అసలు క్రొవ్వును తీసేయాలనంటే, క్రొవ్వు కరిగించాలంటే నీ జీవితం మీద దేవునికి అధికారం అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది హృదయము క్రొవ్వినదే ఉంటుంది. రెండవది ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో గొప్ప మాట ఉంటుందండి. హృదయం అనే మాట వస్తే ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళాల్సిందే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం అందరూ ఒకసారి తీసినట్లయితే చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏంటా వ్యాధి? ఎందాక చూసాం. ఏంటా వ్యాధి? కొవ్వు పట్టేసింది, అదే వ్యాధి. వ్యాధులు కాదు, ఒక్కటే వ్యాధి ఉంది హృదయానికి. ఏంటంటది? క్రొవ్వు. ఇది జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ రోగం కంటే ముందు, వ్యాధి కంటే ముందు ఒక మాట రాయబడి ఉంది, హృదయం అన్నిటికంటే. చాలా జాగ్రత్తగా వినాలి నా మాట. అంటే మనం బైబిల్ మొత్తంలో చూస్తే అపవాది కోసం చాలా మాటలు రాయబడి ఉంటాయి. సాతానుగాడి కోసం చాలా విషయాలు. అతనికి మోసగాడని పేరుందట, అబద్ధీకుడని పేరుందని ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. మోసగాడు, అబద్ధీకుడనే పేరు అతనికి ఉందని కనబడుతుంది. కానీ ఒక విషయం ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, హృదయము అంటే ఎవరికంటే కూడా మోసకరమైంది, అన్నిటికంటే. అంటే ఆడికంటే కూడా ఎవరిలో మోసం ఎక్కువ ఉంటుంది, హృదయములోనే. అందుకే హృదయాన్ని ఎలా కాపాడుకోలే, భద్రంగా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకు అన్నిటికంటే మోసకరమైంది? ఎందుకు మన హృదయం మోసకరమైంది అని అంటే, హృదయానికి ఎప్పుడు సంతృప్తి ఉండదండి, అందుకే మోసకరమైంది. హృదయానికి ఎప్పుడు ఏముండదు, అస్సలు ఉండదు. కాబట్టి చాలామంది ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలుగా, మోసపూరితమైన హృదయంగా మార్చబడుతూ ఉన్నారు. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరాలని అంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అంటే ఈ మోసకరమైన హృదయం నుండే జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే సంతృప్తి లేదు నీకు అని నిత్యము పలికేది నీ లోపలండి సౌండ్ వస్తుంటుంది. సంతృప్తి చెందడు మనిషి, చంద్రుడు. కొన్నిసార్లు ఏమండి, వివాహమైన క్రొత్తలో భార్యతో బాగానే ఉంటారు, కొంతకాలానికి సంతృప్తి పోయి ఇతర సంబంధాలు పెట్టుకుంటారు కొంతమంది. మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. సంతృప్తి
చెందనివ్వకుండా చేసేది హృదయం. అందుకే భద్రంగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు ఇంట్లో ఏమంటే సమృద్ధిగానే ఉంటుంది కానీ ఇంకా సంతృప్తి లేదు, ఇంకా కొనేయి, ఇంకా అప్పులు చేసేయి, ఇంకా చేసేయి. చాలాసార్లు మన హృదయం ఎంత మోసం చేస్తుంది అంటే, నీ స్టేటస్కి తగ్గట్టు ఫంక్షన్ చేయలేవా, సిగ్గులేదా నీకు అని లోపల నుండి మోసకరమైన మాటలు వస్తుంటాయి. నీ స్టేటస్కి తగ్గట్టు చేయవా ఫంక్షను, ఇలాగే లోపల నుండే మన స్టేటస్ చూపించుకోవాలి కదా అని చెప్పి ఇంత ఫంక్షన్ చేస్తాం. తర్వాత నష్టపోయేది ఎవరు? హృదయము అన్నిటికంటే. అందుకే అన్నాడు హృదయం అన్నిటికంటే. యాక్చువల్గా దేవుని ఉద్దేశం ఏంటంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేర చేయాలని ఆయన ఉద్దేశం. అందులో మొదటి కండిషన్ ఏంటంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకుంటే ఆ వ్యాధి తొలగిపోద్ది. ఏంటా వ్యాధి? క్రొవ్విన వ్యాధి. ఏంటా క్రొవ్వు అంటే దేవునికి అన్నీ చేస్తాను కానీ అధికారం మాత్రం ఇవ్వను. రెండవది, ఈ మోసకరమైన హృదయం, అన్నిటికంటే ఈ మోసకరమైన హృదయం, సంతృప్తి నీకు లేదు అని చెప్పినప్పుడు హృదయంతో నువ్వు మాట్లాడగలగాలి, నేను సంతృప్తిగానే ఉన్నాను, నువ్వు నోరు మూసుకొని ఉండు. అలా మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని ఎలా కాపాడుకున్న వాళ్ళం అవుతాం? భద్రంగా కాపాడుకున్నవారు అవుతాం. అసంతృప్తి వల్ల నష్టపోయిన వాళ్ళు బోల్డ్ మంది బైబిల్ గ్రంథంలో, అనేక మంది. తృప్తి లేక, దావీదే తృప్తి లేక ఏమంటే బెత్షెబతో తప్పు చేసేసాడు, కోరుకున్నాడు, ఇంకా కోరుకున్నాడు, తప్పు చేశాడు, మర్డర్ చేయించాడు, దారుణం. అక్కడిండి ఆయన లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. దేవుడు క్షమించాడు కానీ క్షమించిన దానికి శిక్ష అంతా ఎంత వేయలేదండో. ఆయన ఎంత చేశాడో దానికి డబల్ ట్రిపుల్ శిక్ష అనుభవించాడు దావీదు. హృదయము అన్నిటికంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి, లేదనంటే చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు. అందుకే పౌలు అంటాడు ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. నాకు కొదువ కలిగినందున నేనెలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగురుగాక. నాకు తక్కువైపోయిందని నేను మాట్లాడట్లేదు కానీ ఒక గొప్ప విషయం మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాడు పౌలు. ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎలా ఉండడం నేర్చుకున్నానట, సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. ఎందుకంటే అసంతృప్తి వచ్చిందంటే హృదయం మోసం చేస్తుంది. ఈ హృదయం మోసం చేసిందంటే కొవ్వు పట్టేస్తుంది. కొవ్వు పట్టిందంటే అధికారం ఇవ్వను, జీవధారలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన తన హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా భద్రంగా కాపాడుకున్నాడు. అసలైన పాయింట్ దగ్గర పట్టేశాడు ఆయన. అంటాడు ఒక దగ్గర, నేను ఉన్నత స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. నాకు అప్పు తెలుసు, డౌను తెలుసు, బాగా తిన్న ఇది ఉంది, సందర్భాలు ఉన్నాయి, ఏమీ లేని స్థితిలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక విషయం, ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నాను నేను నేర్చేసుకున్నాను. సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మోసకరమైన హృదయాన్ని మనం జయించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఈ మోసకరమైన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోగలం. దీనికి ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒక్క చిన్న ఆలోచన నిప్పు రవ్వ లాంటి ఆలోచన అక్కడ పడిందంటే మొత్తం జీవితం ఖతం. జాగ్రత్త సుమి, సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అసంతృప్తిని తీసి పక్కన పడేయాలి. ఒకవేళ అసంతృప్తి నీ చేతికి లేదా నీ జీవితంలో వచ్చినా సరే వెంటనే అధికారం ఎవరికి అప్పగించాలి? అది అప్పగించిన నాడు మన హృదయాన్ని ఏం చేసుకున్నట్టు అవుతాం? ఈ ఫోన్ భద్రంగా కాపాడుకోవాలని దీనికి వెనకాతలు కేసు వేసాను. ముందు నేమేసాను, స్క్రీన్ గార్డ్ వేసాను. కొంతమంది కాస్ట్లీ స్క్రీన్ గార్డులు, కొంతమంది ఇలాగ ఉన్న పౌచులు ఏవేవో వేస్తారు బ్రహ్మాండ. ఏంటంటే ఇది భద్రంగా కాపాడుకోవాలి.
ఎంత 30,000, ₹1,00,000, ₹1,50,000, ₹2.5 లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లు, ఐప్యాడ్లు, ట్యాబ్లు, టీవీలు చక్కగా కాపాడుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన హృదయాన్ని మాత్రం భద్రంగా, ఈ హృదయము ఒక లాకర్లో పెట్టాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, అది అయిపోయిందండి, నీ హృదయం నాకు ఇచ్చే, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండని. ఒకటి, నా కుమారుడా, నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేనంటే అది నీ కంట్రోల్లో ఉంటే కాదు, నాకు ఇచ్చే. నా కంట్రోల్లో, నీ ఆలోచనల మీద అధికారం ఎవరికి? నా కుమారుడా, నీ హృదయాన్ని, ఆయన ఎంత మర్యాదస్తుడో తెలుసా? ఇస్తావా, నాకు ఇవ్వు, ఇవ్వకపోతే నీ ఇష్టం. ఇస్తే నేను భద్రంగా ఉంచుతాను, జీవధారలు దాంట్లో నుంచి బయలుదేర చేస్తాను. ఇవ్వకపోతే నీ ఇష్టం, నువ్వు ఉంచుకో. నువ్వెంత కాపాడేసుకుంటావో నాకు తెలుసు. నా చేతికి ఇచ్చావా, పెద్ద లాకరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యహ సంబంధమైన లాకర్ కాదు, ఆయన చేతిలో మన అధికారము లేదా మన హృదయం ఆయన చేతికి ఇస్తే అది భద్రమైన లాకర్, ఎవ్వడు బదలగొట్టలేనటువంటి లాకర్. ఆయన చేతిలో గొప్ప తాళాలు ఉంటాయి. అంటే మళ్ళీ తాళాలంటే ఫిజికల్గా ఆలోచించకండి సుమి, ఆయన మంచి ప్రొటెక్షన్ ఇవ్వగలిగే గొప్ప దేవుడు మన దేవుడు. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, కురువు పట్టనివ్వకుండా చూసుకోవాలి, ఆ వ్యాధి సోకకుండా చూసుకోవాలి. జాగ్రత్త సుమి, మన తలాంతులు మనల్ని మోసం చేయనివ్వకుండా చూసుకోండి. మనం చేసే క్రియలు మనల్ని మోసం చేయనివ్వకుండా చూసుకోండి. పట్టిందా కొంపతీసి, కొవ్వు పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు కదా, అలా ప్రవర్తిస్తుంటాం కొన్నిసార్లు. జాగ్రత్త, బయటికి రావాలి. నీ ఎడల దేవునికి గొప్ప ఆలోచన ఉంది. ఏంటంటే నీ హృదయములో నుండి జీవధారలు అలా బయలుదేరాలంటే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. తర్వాత వెళ్దాం, చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదివాం. మరొకసారి నేను చదువుతున్నాను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. 24వ వచనం. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలంటే మొదటిగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవది, నీ మాటలు మూర్ఖంగా ఉండకుండా చూసుకోవాలి. మూర్ఖపు మాటలు మాట్లాడకుండా చూసుకుంటే హృదయం నుండి ఏం బయలుదేరుతాయట? జీవధారలు బయలుదేరుతాయి. రెండవ విషయము, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుండా చూసుకోవాలి. మూర్ఖంగా ఎవరు మాట్లాడతారు? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనంలో మనకు కనబడుతుంది. ఆఖరి వచనం, ఆఖరి లైన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నమాట? భక్తిహీనులే. మన హృదయంలో నుండి జీవధారులు బయలుదేరనివ్వకుండా చేసేది కూడా మూర్ఖపు మాటలంట. మన భక్తిలో ఏమాత్రమైన సడలినా, తగ్గినా, దిగినా మన నోట్లోంచి ఏమొచ్చేస్తాయట? మూర్ఖపు మాటలు. చూడండి, మనందరికీ బాగా తెలిసినటువంటి ఆయన యోబు గారు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైము, ఒకదాని వెంబడి ఒకటి కష్టాలన్నీ వచ్చేసాయి. ఆఖరికి తన శరీరము కూడా కుళ్ళినప్పుడు, ఆయన చిల్లపెంకుతో గోక్కున్నప్పుడు తన భార్య వచ్చి మాట్లాడిందంట, ఇంకెందుకు నీ యథార్థతను విడిచిపెట్టవా, ఇదిగో దేవుని ఒక్కసారి దూషించి చచ్చిపో అని అన్నదట. అప్పుడు ఆయన అన్నాడట, ఆవిడ ఎలా మాట్లాడుతుందట? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ ఎలా మాట్లాడిందట ఆ సందర్భంలో? మూర్ఖురాల్లాగా, మూర్ఖంగా మాట్లాడిందంట. అంటే మూర్ఖంగా మాట్లాడడం ఈజ్ ఈక్వల్ టు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, మూర్ఖంగా మాట్లాడడం. ఎప్పుడు ఈ మాటలు వస్తాయంటే, భక్తిలో సడలినప్పుడు. భక్తిలో ఎప్పుడు సడలుతాం అంటే పరిస్థితులు వ్యతిరేకంగా తిరిగినప్పుడు. యోబు భార్య అంతవరకు కూడా తన కుటుంబంలో తన భర్త అయిన యోబు గారు అద్భుతమైన వాక్య పరిచర్య చేస్తూ ఉండుండొచ్చు. ఆయన మంచి గౌరవం కలిగిన వాడు. సమాజంలో
తన బిడల విషయంలో ఆయన బలులు అర్పిస్తూ వచ్చినటువంటి యోబు తన భార్యకి ఎంతో కొంత నేర్చుకుని ఉండాలి, తన భార్య కూడా భక్తిపరురాలు అయి ఉండాలి. కానీ పరిస్థితులు వ్యతిరేకమయ్యేసరికి తన భార్య ఎలా తిరిగిపోయిందంట, మూర్ఖురాల్లాగా మారిపోయిందంట. అంటే మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని మెట్లు ఎక్కుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని మెట్లు జారినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మూర్ఖపు మాటలు వచ్చే అవకాశం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా 48:10. యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఈ ఇబ్బంది కొలిమిలో వేసి పరీక్షిస్తున్నప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క పరీక్ష అని తెలుసుకొని ఆ ఇబ్బందికి అనుగుణంగా ఉండి ఆ ఇబ్బందిని ప్రభు చేతికి అప్పగించామా సరే. లేదనంటే ఆ ఇబ్బంది కొలిమిలో ఎలా అనిపిస్తుంది అని అంటే మన భక్తి సడలుతుంది, దిగజారుతుంది. ఆ టైంలో మూర్ఖపు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. మన హృదయంలో నుండి ఏం బయలుదేరాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఒకటి, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. రెండవది, మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకూడదు. ఒక ప్రశ్న అడుగుతాను, ఏమండి సమాధానం చెప్పండి. అందరూ చేతులు ఎవరెవరు చేతులు ఎత్తగలరో వాళ్ళు ఎత్తండి. నేను విగ్రహారాధన చెయ్యట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రశ్న అర్థం కాలేదు. నేను విగ్రహారాధన చెయ్యట్లేదు, విగ్రహాలను పూజించట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదేంటండి, సరే, ఓకే 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 రైట్, దేవుడు మిమ్మల్ని పోనీ చేస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. దేవుడు సౌలు గారికి ఒక విషయం, అమాలేకీలందరినీ సమూలంగా నాశనం చేయమని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు సౌలు దేవుడు చెప్పిన పని చేయలేదు, వ్యతిరేకంగా ప్రవర్తించాడు దేవునికి. అమాలేకీలందరినీ కనికరింపక వారిని హతము చేయమంటే అతను చేయలేదు. ఆ టైంలో సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి అతనికి చాలా విషయాలు చెప్పి అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో. మూర్ఖంగా మాట్లాడడం లేదా మూర్ఖతను ప్రదర్శించటం దేంతో సమానమట? అంటే మనం ప్రత్యేకంగా విగ్రహారాధన చేయాల్సిన అవసరం, మూర్ఖంగా ప్రవర్తిస్తే చాలు. కొన్నిసార్లు ఇళ్లల్లో ఎంత మూర్ఖులు అయిపోతామో, ఎంత మూర్ఖులు అయిపోతామంటే నోట్లో నుండి ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఎలా ప్రవర్తిస్తున్నామో తెలీదు. నేను ఎందుకు బతుకున్నాను, నన్ను దేవుడు ఇదే మూర్ఖంగా ప్రవర్తించడం అంటే దేవుడికి వ్యతిరేకమైన విషయం. అది బిగబట్టేస్తారు కొంతమంది, అవి విసిరేస్తారు, ఇవి విసిరేస్తారు, అలా పగలు కూడా వేస్తారు, ఇవి పగలు కూడా వేస్తారు. మూర్ఖంగా ప్రవర్తించడం, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తించడం, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో. నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. డైరెక్ట్గా చేయట్లా, ఇండైరెక్ట్గా చేస్తున్నావు. ఎప్పుడైతే అది జరుగుతుందో నీ హృదయంలో నుండి ఏం బయలుదేరో, దేవునికి మాత్రం గొప్ప ఆలోచన ఉంది నీ పట్ల, నా పట్ల. మన హృదయములో నుండి జీవదారులు బయలుదేరి చేయాలని, అనేకులను దాని ద్వారా తడపాలని, అనేకులను దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి. నీ హృదయం భద్రంగా కాపాడుకున్నావా? రెండవది, నీ ప్రవర్తన ఎలా ఉంది? మూర్ఖంగా ఉందా? విగ్రహారాధన చేసేస్తున్నావు, దేవుని యొక్క ప్రణాళిక నుండి తప్పుకుంటున్నాం. ఈ రోజు నుండి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. మీకు టైం ఉంటే ఇంట్లో, అసలే మీ అందరూ బిజీ నాకు తెలుసు, టైం ఉంటే మిగతా సామెతలు 4:24లో మొదటి లైన్ చదివేసి ఆపేసాం. కిందకి ఇంకా చదువుకుంటూ వెళ్ళండి, అక్కడ 7 విషయాలు మీకు కనబడతాయి. ఇప్పుడు 2 మనం మాట్లాడుకున్నాం.
ఇంకా 5 విషయాలు ఉన్నాయి. అవి మీరు ధ్యానం చేయండి. దేవుడు మనలను దీవించును గాక. హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. మూర్ఖపు మాటలు, మూర్ఖపు ప్రవర్తన మానేద్దాం. హృదయంలో నుండి జీవదారులు బయలుదేరనిద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. దేవుణ్ణి ఈరోజు ప్రభువా, ఇంతకాలము నా హృదయము క్రొవ్వినదే ఉన్నదేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థన చేస్తున్నాం, ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నామా? హృదయంలో ఒక వ్యాధి ఉంది, క్రొవ్విన హృదయము. అన్నిటికంటే మోసకరమైంది నీ హృదయం. సంతృప్తి లేకుండా చేసేది నీ హృదయము. మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేది నీ హృదయము. ఆ హృదయములో నుండి జీవదారులు బయలుదేరి చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ప్రభువా, నా హృదయాన్ని నీ చేతికి ఇస్తూ ఉన్నాను నాయన. భద్రంగా కాపాడుకోవడం నా చేత కావట్లేదు. ఇదిగో భద్రంగా కాపాడడానికి మీ చేతికి ఇస్తూ ఉన్నాను. నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. అయ్యా, నా హృదయములో నుండి జీవదారులు బయలుదేరి చేయనివ్వండి. నన్ను వాడుకోండి ప్రభువా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హృదయపూర్వకంగా చెప్దాం. జీవనదిని అయ్యా, నా హృదయము మీదే చేయుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను ప్రభు తట్టు త్రిప్పుదాం. హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. క్రొవ్విన హృదయాలను ఈ రోజు నుంచి పక్కన పెడదాం. ప్రభువా, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నాను. నా హృదయములో నుండి జీవదారులు బయలుదేరనివ్వండి ప్రభువా. మూర్ఖంగా అనేక మార్లు ప్రవర్తించాను, నన్ను మన్నించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు. ఉదయకాల సమయం కొద్ది నిమిషాలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మా హృదయాలను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో ఏ బిడ్డ అయితే తండ్రి ప్రభువా వాక్యము విని మారు మనస్సు పొంది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు ప్రభువా, వారి హృదయాలు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. వారి హృదయములో నుండి జీవదారులు బయలుదేరజేయనివ్వండి. వారిని వాడుకొని అనేక మందిని వెలుగులోనికి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో కొద్ది వినపాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల వారు కూర్చుందాం. హల్లెలూయా. వాక్యము ద్వారా మహిమ పొందిన దేవాది దేవునికి ఒకసారికి మంచి వాక్యము చెప్పిన బ్రదర్ని బట్టి దేవునికి వందనాలు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. మన జీవితంలో దేవునికి మాత్రమే మనం అధికారాన్ని అప్పగించవలసిన వారమై ఉంటున్నాము. మన తలాంతులు, అవును, గొప్పగా మాట్లాడితే, గొప్పగా పాట పాడితే, గొప్పగా ప్రసంగం చేస్తే, మన దగ్గర డబ్బు ఉంటే, మన అనేక విషయాల్లో మనం తొందరపడి కృపిన హృదయాన్ని కలిగి ఉంటాం. కృపిన హృదయం ఏదో కాదండి. మనం దేన్నైనా అతిశయంగా భావిస్తే అదే మన హృదయం కొవ్వినట్టండి. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయాన్ని మనం భద్రంగా ఉంచుకొని దేవునికి మన హృదయాన్ని అప్పగించినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసే వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆఫరింగ్ టైం అండి. మీ దగ్గర ఎవరిదైనా ఎన్వలప్స్ లేనట్లయితే మీరు చేయి పైకి ఎత్తినట్లయితే ఆశ్చర్యం వారు మీ దగ్గర తీసుకుని వస్తారు. అలాగే ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారు కూడా క్యూఆర్ కోడ్ని
మీరు స్కాన్ చేసినట్లయితే ఆఫరింగ్ని పంపించవచ్చు. అలాగే మీ యొక్క దశమ భాగాలను, మీ యొక్క ప్రతిష్టార్పణలను కూడా ప్రతి ఒక్కరు కూడా విధిగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దశమ భాగాలు అలాగే ప్రతిష్టార్పణలు కూడా మీరు ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మీ యొక్క ఇచ్చిన అర్పణలు ప్రార్థన చేసుకుందాం. మీరు అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు. దయగల తండ్రి నీకే వందనాలు ప్రభా. తండ్రి అయినా ప్రభా, వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు ప్రభా. నీకే వందనాలు ప్రభా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలదనిన్న ప్రభా. తండ్రి అయినా అవి ఏ విషయంలో కూడా ప్రభా తండ్రి అయినా మేము ప్రభా తండ్రి అయినా నీ యందే మాత్రమే మా దర్శపడలకు సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు ప్రభా తండ్రి అయినా వెతబడుతున్న ప్రభా తండ్రి అయినా కానుకలతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి అయినా సమస్త పరిస్థితులను ఎరిగినట్టు దేవుడు ప్రభా తండ్రి అయినా బిడ్డలు ఇస్తుండగా ప్రభా తండ్రి అయినా ఈ యొక్క ప్రభా తండ్రి అయినా ప్రభా తండ్రి అయినా కానుకలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి అయినా. ఇది నీ సేవ మహిమార్థమై వాడబడలాగా కార్యం చేయండి ప్రభా తండ్రి అయినా. ఇంకా బిడ్డలు ప్రేరేపించబడి ప్రభా తండ్రి నీకోసం అనేకమైన కానుకలు ప్రభా తండ్రి నీకోసం సమర్పించగల సహాయం చేయండి ప్రభా తండ్రి అయినా. ఇస్తుండగా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సహాయము మా అందరి పట్ల ఉంచుతారండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియాలన్నీ నాలో నశింపచేయుమయా, శరీర క్రియాలన్నీ నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలం ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం మహాపరిషత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి నైనా. ఇచ్చిన కానుకలను బట్టి వందనాలు ప్రభా తండ్రి నైనా. వారి జీవితంలో మీరు చేసిన కృపను బట్టి వందనాలు ప్రభా. నీకు ఎన్ని ఇచ్చిన ప్రభుత్వం మేము రెండు పాత్రలు మేము ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు మనస్ఫూర్తిగా ఇచ్చారు ప్రభుత్వ కానుకలను స్వీకరించండి. మీరే గొప్ప ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చోస్తుంది ప్రభుపేట మనవి చేస్తున్నాను. మన రాజుగారు వారి యొక్క కుమార్తె మంచి మార్కులతో పాస్ అయింది కనుక ప్రతి ఒక్కరు కూడా కిందకి వెళ్ళినప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ఈ కార్యక్రమం నడిపిస్తారు. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదామండి. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాతో సూటిగా మాట్లాడిన మా దేవుడా, యేసు నామములో మా హృదయములో మార్చబడునుగాక. వాక్యము చెప్పిన బిడ్డను మీరు వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం.
ఇదిగో రాబోయే వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా పని బాటుల్లో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్తములో మీ సన్నిధి మాకు తోడయుండును గాక. ఇదిగో ప్రభువా, మరొకసారి కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వినిన వాక్యం వృధా కాకుండా అది మా హృదయాలలో నాటబడి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించబడినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. గాడ్ బ్లెస్ యూ.